లేవరా పొద్దెక్కుతుందాగో మీ బాప వస్తున్నాడు వచ్చినాక నిన్ను జోక్తాడు ఏమైనా వేసుకోండి అరే లోబాబు రే బాబు లేచిన చూడడానికి పని పడలేదు పోయి పొద్దున వస్తాడు లేకపోతే పొలం కాడిపోతే కదా ఎప్పుడు మరి నువ్వు పోతే కదా ఏమన్నావురా అప్పుడు అయిపోయిందా 10 రూపాయల పైకి 10 రోజులు కూడా వస్తలేదు పండుగలోనే రాస్తా మరి ఇదేంది వెళ్తలేదు ఇప్పుడన్నా వెళ్తా వచ్చు మరి అప్పుడు వెళ్ళింది రో ఇది లోపలికి లోపల బ్రష్ పెట్టుకుంటా ఓరి తెజ ఎడిపోతున్నావురా పొలం కాడికి రా పొలం కాడికి ఎందుకురా మా బాబు పొలం కాడికి నీళ్ళు పెట్టమన్నారా ఆగాబో మరి నేను కూడా వస్తావు ఏంద్రా ఈ బ్రష్ తోమడానుకున్నావు ఏంది నేను ఈ బ్రష్ దేంతో తోముతావురా నేను దేంతో తోముతాను చూపిస్తా సరే చూపిస్తున్నాడు ఎంత దూరం రా దీంతో తోమాలి దీంతోనా నేను ఏమైనా మేకని అనుకున్నారా ఆకుల తోమడానికి ఈ ఆకులతోటి కాదరా ఈ పుల్లతోటి తోమాలి ఎందుకురా ఈ పుల్లతో తోముడు తోమితే మస్తు బలం వస్తుంది నీకోళ్ళు చెప్పిండ్రా మా అవ్వ చెప్పింది మరి మస్తు బలం వస్తుందట ఈ పుల్లతో నేను కావాలంటే నువ్వు మీ అవ్వ తోముకోలరా పొలం కాడికైతే అన్నాడు జల్దీ రారా మరి సరేరా మరి ఇక్కడ ఒప్పుకుంటాను తొందరరా మరి విక్కిరోళ్ళని అయితే కూర్చోమన్నా ఇది ఏం చెప్తుండేమో అరా నీళ్ళు పెట్టుడు అయిందారా తేజ
అయిందిరా. అరే తేజ చూరా ఎంత మంచిగా ఉన్నాయి పొలాలు, ఈ చెట్లు, ఆ పిట్టెలు, ఆ గుట్టలు ఎంత బాగున్నాయిరా కదా. అరే తేజ ఇవన్నిటితో పాటు ఈ గాలి కాస్త బాగుంది. ఇదేంటిరా గాలి బెడిసి కొట్టింది. అరే ఇది ఎట్లా నత్తాలి రాదా ఆ పక్క కాలం అన్నారు దొడ్డి ఈ పక్క కాలం వల్ల మరి అబ్బా. ఫ్లాష్ బ్యాక్. దుబాయ్ మా బాగా అవుతుంది, ఈడే మచ్చట్లేడు, మరి నీళ్ళు అయితే ఉన్నట్టున్నాయి, ముఖంలో నడుపుకుంటా. నీళ్ళకి తెలుగు ఉన్నట్టుంది. ఏమైందిరా? అరే ఇప్పుడే నేను ముఖం కడుకొని నీళ్ళు తాగిండ్రా ఈ కాలువలా. ఓ బిత్తురోడా ఇంకా పోపోయి తెల్ల ఉన్నాయని చెప్పి స్నానం చేయలేదు. ఓ బిత్తురోడా పొద్దుల నన్ను పట్టుకొచ్చిన పోపా ఇంటికి. ఎందుకు ఇప్పుడే నా పెద్దమ్మ నీళ్ళద్దా మరి పిత్ర వాడేదా పెద్దమ్మ రెండు గీన ఉందా మారా మనం ఎంతసేపు రా నేను పొద్దు కూర్చో. ఇది నచ్చినందుకు నాకు ఆచారం మారా ఇది. అప్పటిదాకా ఫోన్ అన్న చూస్తా. ఏ వీడియో చూస్తున్నావురా? మన పల్లెటూరు వీడియోలు రా. ఈ వీడియోలు పెడితే మస్తు పైసలు వస్తాయి. ఏడికెళ్ళి వస్తాయరా పైసలు? పోలకెళ్ళి వస్తాయరా. ఏమైందిరా ఫోన్ అట్లా గుంజుకున్నావు? ఈ ఫోన్లోకి వెళ్ళి ఎట్లా పైసలు వస్తాయరా? అట్లా కాదురా, ఈ వీడియోలు తీస్తే మస్తు పైసలు వస్తాయి. ఏముండదురా వీడియోలు అట్లా తీయాలి ఇట్లా పెట్టాలా. అరే అంత ఈజీ ఉంటుందా? అట్లయితే మనం ఇంకా తీద్దాం. అవురా ఎవరెవరు తీసుకునేందుకు వీడియోలు మనమే తీద్దాం, మస్తు డబ్బులు సంపాదిద్దాం. మీ అవ్వ దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు లేపోరా? ఎందుకు రా నేను కథ రాయడానికి పెన్ పేపర్ కావాలని పైసలు ఎందుకు రా? అవి గట్ల గిట్ల రాయదు, కొత్త పెన్ పేపర్తో రాయాలా. మా అవ్వ కానీ పైసలు ఇస్తుంది ఇవ్వదు. ఇప్పుడు ఈ పైసలు పెడితేనే అప్పటికి మళ్ళీ మత్తు పైసలు వస్తాయి. సరే బా మరి మా అవ్వ సంచలకి వెళ్ళి వాటి చెప్తా. తొందరరా మరి. ఏం చెప్తున్నావు? 10 రూపాయలు 10 రూపాయలు గట్టిగా చెప్పు, నాకు వినిపిస్తలేదు. 10 రూపాయలు అంటే 10 రూపాయలు ఎందుకురా? కథ రాత్తనే కథ. ఏ కథ దానికి ఇస్తావురా? ఏ కథ దానికి ఇస్తావు? ఏ కథ ఎదురా? అది కాదే కథ రాత్తనే. కథ దానికి ఇస్తావు, పైసలు లేవేం లేవు, పీకటం. వస్తున్నారు రే పైసలు ఇచ్చినారా మీ అవ్వ? సరే ఉన్నాడు పోయి తెచ్చుకుందాం. యాక్చువల్గా నాకు ఎందుకు రాయాలనిపించలే ఇప్పుడు అర్థమైందిరా. ఎందుకో స్నానం చేయలేదు కదా. స్నానం చేస్తే నేను ఎప్పుడు రాసేస్తున్నారా? ఏ కూర్చో తానం దీనికి ఏం సంబంధం అంతా పిస మాట్లాడుతావు. రైట్ ప్లీజ్ రా, నీకు దండ పడతా, నేను పోతారా, నీ కాలు మొక్కుతారా, నేను పోతారా, నాకు పోరా. ఇవేంటి నీకు తానం చేయకపోతే వెళ్ళేటట్టుంది. తానం చేయకపోతే నాకు ఇంకేం వెళ్ళేటట్టున్నా. నేను తానం చేస్తా. 1 hour later. అమ్మయ్యా ఇప్పుడు రాస్తా చూడరా, పేజీలు తిరిగిపోవాలి. ఏం రాస్తాడో ఏమైంది. ఆకలి అవుతుందిరా. నువ్వు రాసుడే దిక్కు లేదా, ఇప్పుడు ఆకలి అవుతుందా నీకు? నువ్వు మంచిగా ఉన్నారా? ఆకలితో రాస్తారా? ఒకసారి తాళమాట, ఒకసారి తిన్నాంట, ఒకసారి నీకు రాసు వచ్చారా? నాకు ఒకసారి తిన్నాక మాట రాస్తాడు. రాడు గనిగాన పైసలు వస్తా వేస్ట్. అలా నువ్వు తిన్నాక రాస్తావు రాయవరా? నన్ను అంత పెద్ద మాట అంటారా? నేను తిన్న తర్వాత నీ రాసిన ఏర్పడుతుంది. ఈడన్ని పేలిపోయిన వాడుగా ఇంటికి అడిగిట రాస్తాడు కావచ్చు. 1 day later.
రాస్తారా రాస్తా రాయకుండా రత్తనారా ఈ పెన్ ఎందుకురా తింకురా తింకు 2 days later. Dun, dun, dun. పెళ్ళైన పిల్లమైనంత తిప్పలు పెట్టి అంతకంటే తిప్పలు పెడుతుండు ఇప్పుడు ఇచ్చిన 10 రూపాయల కోసం. ఇది పవన్ గారు ఎక్కడ ఉన్నాడేమి? అరే పవన్ అరే పవన్ వచ్చాడు, పవన్ వెళ్ళాడు, పవన్ వెళ్ళాడు. పవన్ రే పవన్ స్టోరీ రాసినవారా? నన్ను బాత్రూమ్ ఊడి చూడవారా తింకురా తింకు పెన్యూర్రా. 3 days later. తేజ ఇప్పుడు చెప్తానా కథ. అరే తేజ నేను కథ చెప్తాను మళ్ళా చెప్పా, నేను ఒకటిసారి చెప్తా. నువ్వు రాసింది పెద్ద బాహుబలి స్టోరీ చెప్పురా ముందు చెప్తాను. కథ ఓపెన్ చేస్తే నువ్వు పొలంలో నీళ్ళు పెట్టుకుంటూ ఉంటావురా. ఈ పొలం అంతా నీళ్ళు ఓడిసిండు, నీళ్ళు వంట మన ఎందుకు కచ్చింది కోపి ఇద్దామని చెప్పేసి అనుకుంటే నీళ్ళు మొత్తం విడిచింది ఓడిసింది నీళ్ళు మొత్తం కలమంతా ఎక్కడక్కడ ఇడిచేసిండు. ఇంకా నువ్వు పొలంలో నీళ్ళు ఇచ్చిపెట్టి వచ్చి నోటు మీద చూకుంటావు. మీ పొలం దిక్కు చూస్తే వేరే వాళ్ళు మీ పొలం నీళ్ళు వాళ్ళు పోతారా? మా పొలం నీళ్ళు వాళ్ళు. అరే ఓళ్ళు మా పొలం నీళ్ళు వేరే వాళ్ళు వాళ్ళకుంటా అనుకుంటా పోతావురా. పొలంకు నీళ్ళు ఇడిచిపెట్టి నువ్వేనావరా? మా పొలం నీళ్ళు నేను ఇడిచిపెట్టకపోతే నువ్వు ఇడిచిపెడతావా? మా పొలం వాడిని నిండక ముందే నువ్వు మీ పొలంలోకి ఎందుకు మలుపుకుంటున్నావు అని నన్ను పెట్టుకుంటావురా. కావాలంటే నా పొలం నిండినాక నీ పొలంలోకి ఇచ్చుకో. నువ్వు పొలం కాడికి వచ్చింది మంచిగా ఉన్నది, పొలం చూసింది మంచిగా ఉన్నది, నువ్వు ఓళ్ళ పొలం అనుకుని నీళ్ళు ఇడిచిపెట్టినావురా. మా పొలంకు నీళ్ళు నేను ఇడిచిపెట్టుకున్నా, నీకేమైంది? పొలం ఓళ్ళ దగ్గర నీళ్ళు ఇడిచిపెట్టి ఇక మీద మీదకి వస్తున్నావు అవరా? ఏం లేదు మీ మీదకి వస్తాను. మీద మీదకి రాకుంటే ముద్దు పెట్టుకుంటావురా. ఓడి పొలం అనుకున్నావు ఇది. ఇది మా పొలం కదా, మా పొలంకు నీళ్ళు నువ్వు ఎందుకు మలిపినావురా? మా పొలం కదా, మా పొలంలో మీ పొలం ఓడి పెట్టుకోమన్నా నేను. అరే నా తిక్క లేపకరా, మా పొలం పెట్టింది కాక ఇంకా నా మీదకి వస్తున్నావా? ఆడు నిన్ను ఎదుగా మాదిగా చూసి ఒక్కడు అందుకుంటారా? ఏంది మీ మీకు వస్తాను కొడతావు ఎట్లా? ఇంకా నీ మీద ఉంటారా నువ్వు? విత్తిరి పోరాడు నీళ్ళ నిలిచిండు, ఇప్పుడు 10 కిలోలు నిలిచిన, ఇది ఎట్లా కోపియాలా? ఇప్పుడు ఏం చేయాలా? ఏం అర్థమైతే లేదు, ఏం చేయాలా? నేను ఇప్పుడు ఎట్లా చేయాలా? కొట్టుడు కొడతా ఉరుక్కుంటా పోతావురా. అమ్మతో సన్నం కొట్టినారు. అరే నేను నీళ్ళు పెట్టింది మా పొలంలో కాదట. అరే నువ్వు పెట్టింది మీ పొలంలో కదా? కాదంటరా, ఈడెంత కొట్టిందంటే మా బాబు ఎంత కొడతాడు, కొట్లు కొడతాడేమో. నువ్వు చెప్పింది కూడా మంచిగా ఉంది, నీకోసం ఒకసారి కథ మారుస్తా. మళ్ళీసారి మారితే ఒప్పుకొని చెప్తున్నా, ఇంకా కొంచెం ఉంది. నువ్వు వద్దు నేను వద్దు, నీ కథ దున్నారా, నేను పోతున్నా. యాక్చువల్గా చెప్పాలంటే అరే నువ్వు మళ్ళీ మొదలు పెట్టిన వారా, నేను పోతున్నా. ఇప్పుడు పోతున్నావు కానీ రేపు పొద్దున్న కథ మొత్తం చెప్తా. అవుగా నీ ఇవ్వరకి ఎందుకు ఆశపోచ్చినట్టు?